ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ డిఏల పైన సీఎం శుభవార్త. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిందన్న. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలో 2ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. డిఏ చెల్లింపు వివరాలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదైతే డిఏలు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ హయాంలో 3 డిఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక 1 డిఏ అయితే పెండింగ్ లో ఉంది. సో మొత్తం మీద అయితే 4లో 2ని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దసరా నాటికి డిఏలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు 2 పెండింగ్ డిఏలు క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే ఉద్యోగులకు 2 డిఏలు క్లియర్ చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షన్లకు 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో దసరా పండుగకు ముందే అంటే సెప్టెంబర్ నెలాఖరులోగా 2 డిఏలను విడుదల చేసేందుకు నిధులు సమీకరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో ముగిసిన వెంటనే 2 డిఏలను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావించినప్పటికీ రుణమాఫీ నిధుల సమీకరణ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిఏలు విడుదల పెండింగ్ లో పడింది. ప్రభుత్వం రైతుల పంట రుణమాఫీ ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత జూలై 18 నుంచి ఆగస్టు 15 వరకు 18,000 కోట్ల నిధులు బ్యాంకులకు అయితే జమ చేసింది అనమాట. సో మొత్తం మీద అయితే రుణమాఫీ ప్రక్రియ ఆర్థిక శాఖ నిధులు సేకరించింది. దీంతో డిఏలు పెండింగ్ లో పడిందనమాట. ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడిగా పెండింగ్ లో డిఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నాయి. 53 సంఘాలు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేశారు. డిఏలపై ఏ నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి పోరాటం సిద్ధం అవుతామని ఉద్యోగులు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ప్రభుత్వ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మొత్తానికి 2 డిఏలు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తున్నారు. మొత్తానికి డిఏ డిఆర్ఎస్